బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దానిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పారు. ఈ ఉపమాన రీతిగా మరి ఎందుకు చెప్పేవారు యేసు ప్రభు వారి మనం ఆలోచిస్తే మామూలుగా చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదంటే, మామూలుగా చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదంటే, అందుకే ప్రతిదీ కూడా ఉదాహరణ ఇస్తూ ఆయన చెప్పేవాడు. లాస్ట్ని మనము మరి 10వ వచనంలో మనం చూస్తే, తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో ఇప్పుడు చెబుతున్నావు అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటారు అంటారు కదా, పరలోక రాజ్య మార్గాలు ఎదుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని చెప్తున్నాడు అనమాట. అంటే కొంతమందికి ఎందుకు అనుగ్రహించబడింది, కొంతమందికి ఎందుకు అనుగ్రహించబడలేదు అని చెప్పి మనం అనుకున్నప్పుడు మరి చూడండి, ఊరికనే వచ్చిన జనులకు దేవుడు చెప్పిన మాటలు అర్థం అవ్వలేదు. యేసు ప్రభు శిష్యులకి అర్థమైంది. అందుకే వీళ్ళకి అర్థం కాక ప్రతిదీ ఉదాహరణలు ఇస్తూ ఆయన చెప్పినట్లుగా వాక్యం చదివిస్తూ ఉంటారన్నమాట. ప్రతి దానికి ఆయన ఏం చెప్పారు, ఉపమానాలు చెప్పారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు విత్తనాలు పట్టుకుని మరి చల్లాడు. అతను ఇప్పుడు విత్తనాలు చేత పట్టుకుని ఏం చేశాడు, చల్లాడు. చల్లినప్పుడు అక్కడ మరి నేలంతా కూడా ఒకే రకంగా ఉన్నట్లుగా చెప్పట్లేదండి. ఇక్కడ నేల అంటే ఒక్కొక్కరి హృదయం ఒక్కొక్క రకంగా ఉంది అని చెప్తున్నాడు ఆయన. అంటే కొందరు హృదయాలు ఎలా ఉన్నాయని చెప్పాడు, త్రోవ ప్రకారం ఉన్నాయి అంటున్నాడు. కొందరి హృదయాలు ఎలా ఉన్నాయి, రాత్రి ఎలా ఉన్నాయి అంటున్నాడు. కొందరి హృదయాలు ఎలా ఉన్నాయి, ముళ్ళ పొదలా ఉన్నాయి అంటున్నాడు. ఇంకా మీరు ఎందుకంటే ఆ అధ్యాయం చదువుకుంటే మీకు ఇవన్నీ అందులో ఉంటాయండి. అయితే తర్వాత మరి ఇక 4వ దానికి వచ్చేసరికి మంచి నేల అని చెప్తున్నాడు. మంచి నేల కానీ ఆ మంచిలో కూడా 3 రకాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. 3 నేలలో మంచియే కానీ ఒక నేల అయితే 30 వంతులు ఫలిస్తుంది, మరొక నేల 60 వంతులు ఫలిస్తుంది, మరొక నేల 100 వంతులు ఫలిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అయితే మొదటి విత్తనం వెళ్ళి ఎక్కడ పడిందంట, చదివినప్పుడు త్రోవ ప్రక్కన పడింది అంటున్నాడు. ఇక్కడ త్రోవ ప్రక్క అంటే ఏంటి అసలు, ఈ త్రోవ అంటే ఏంటి? త్రోవని అనేక మంది ప్రజలు ఏం చేస్తారండి, నడిచి వెళ్ళిపోతూ ఉంటారండి, నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ త్రోవ ప్రక్క అనగానే ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్క కూర్చుని ఏం చేస్తాడండి, అడుగుకుంటున్నాడు అంటాం మా భాషలో. అంటే వెళ్ళేవాళ్ళే వచ్చేవాళ్ళే, అయ్యా నాకేమన్నా ధర్మం చేయండి, నాకేమన్నా సహాయం చేయండి, నాకు ఇంచుమించుగా నాకు తినడానికి లేదు అన్నట్లుగా అతను యాచిస్తూ ఉన్నాడండి. వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని అతను యాచిస్తూ ఉన్నాడండి. అయితే ఇతనికి సర్వసాధారణంగా మరి అతను కష్టపడి నేను పని చేయలేను కనుక ఈ వృత్తి అయితే నేను చేయగలను అని అదొక వృత్తిగా జీవనోపాధిగా ఎంచుకున్నట్టుగా అక్కడ వాక్యం చెబుతున్నాడు కదా. అతను నేను ఇక వేరే పని చెయ్యలేను అని ఆ వృత్తిని ఎంచుకున్నాడు. అతను ఎంచుకుని త్రోవ ప్రక్కన కూర్చుని ఏం చేస్తున్నాడు, అటు వచ్చి వారిని యాచిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు మరి కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అవి అతను ఉపయోగించుకుంటున్నాడో లేక ఇంటి వారికి ఉపయోగిస్తున్నాడో అవన్నీ మనకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికైనా అది ఒక వృత్తిగా చేసుకుని ఆ వృత్తిలో అతను కొనసాగిపోతూ ఉండగా అయితే ఒక దినాన్ని యేసు ప్రభు వారు త్రోవన వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వెళ్తున్నారు అంటే ఆయన చుట్టూ గొప్ప జన సమూహం ఉండేదని వాక్యం సాధిస్తుంది. అయితే ఆ జన సమూహం ఎప్పుడైతే వెళ్తున్నారో ఏదో ఒక వినికిడి అతనికి వినిపించింది. ఆ వినికిడి చేత విని ఏంటి ఈ శబ్దం ఏంటి, ఏదో ఒక జన సమూహం వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, ఏంటి ఈ జన సమూహం ఎందుకు వెళ్తున్నారు ఇలాగా అని అతనికి అనిపించి అతను వెంటనే ఏం చేశాడు అంటే మరి తన ప్రక్కన
తెలిసింది? విషయం తెలిసింది. ఏ విషయం తెలిసింది? యేసు ప్రభు వారి మార్గం కూడా వెళ్తున్నారనే విషయం తెలిసిందండి. తెలిసినప్పుడు ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పిలిచాడు. పిలిస్తే మరి పిలవడం కాదు, కేకలేసాడని ఉంటాడట. పిలవడం వేరు, కేకలు వేయడం వేరు. కేకలేసాడట. కేకలు వేసినప్పుడు ఆ పక్కన ఉన్న వారు అంటున్నారు, అరే గుడ్డోడా, ఆయన వెళ్ళిపోయి చాలాసేపు అయింది, నువ్వు ఎంతో అరుస్తున్నావేంటి, నువ్వు కేకలేస్తున్నావేంటి, నీ శబ్దం మా చెవులు బిందులు మంటున్నాయి, నువ్వు కేకలు వేయొద్దు అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు అతను అర్థమైంది. అయితే ఈ కేకల శబ్దాలకు ఆయన వినడానికి ఇంకా దూరం వెళ్ళాడు అన్నమాట. అయితే ఈ కేకలు సరిపోదు, ఇంకా గట్టిగా కేకలేయాలి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అతనికి అర్థమైంది. అప్పుడు అతను ఏం చేశాడంటే అతని కేకల్ని ఇంకా గట్టిగా వేయడం ప్రారంభించాడు. కేకలు తగ్గించలేదు, కానీ కేకలు ఏం చేశాడు? పెంచాడు, శబ్దం పెంచాడు. ఇంకా గట్టిగా కేకలేస్తున్నాడట. అమ్మో, నువ్వు గుడ్డోడివే కానీ నువ్వు సామాన్యుడు కాదురా, నువ్వు కేకలేదురా అంటే మరింత బిడ్డగా కేకలేస్తున్నావేంటి, అసలు మా చెవులు ఉండాలనుకుంటున్నావా ఉండకూడదు అనుకుంటున్నావా అన్నట్లుగా వాళ్ళు అతనే గద్దిస్తున్నారండి. కోపడుతున్నారు అతని మీద, ఊరుకోమని గద్దిస్తున్నారు. ఈ రీతిగా వాళ్ళు కేకలేయడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడకపోతే వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతనికి కావాల్సింది, అతనికి దృష్టి కావాలి. నేను ప్రస్తుతం గుడ్డివాడిగా ఉన్నాను, ఈ గుడ్డితనం నేను బాగుంటుకోవాలనుకుంటున్నా అని అతనికి కావాల్సింది ఏంటి అంటే తన గుడ్డితనం కావాలి, అది తనకు కావాల్సింది. అయితే అతను ఊరపడలేదు, కానీ మరింత బిగ్గరగా అతను కేకలు వేశాడు. వారు ఎన్ని తిట్టినా, ఎన్ని గద్దించినప్పటికైనా అతనేమి కూడా ఊరుకోలేదు, మౌనంగా ఉండలేదండి. మరింత బిగ్గరగా కేకలు వేశాడు, కానీ ఇంకా అతను మౌనంగా ఉండలేదు. అయితే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీ జీవితంలో ఉన్న లోటు ఏంటో నీకు తెలుసు. ఆ లోటు తీర్చబడాలి అంటే నువ్వేం చెయ్యాలి? కేకలు వేయాలి, అంటే ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇంకా నువ్వు ప్రార్థన ఎంతసేపు చేస్తావు? ఇంకా ఎంతసేపు చేస్తావు? ఎన్నిసార్లు చేస్తావు? ఎన్నిసార్లు మందిరానికి వెళ్తావు? ఇక ఇదేనా నీకు పని, ఇంక వేరే పని లేదా అని అడగట్లేదు. అక్కడ వాళ్ళు అడుగుతారు, కోపడతారు, మిమ్మల్ని గద్దిస్తారు, ఆపటానికి ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకున్న లోటు ఏంటో, ఆ లోటు యేసు ప్రభు మాత్రమే చేర్చగలరు. ఆయనకు మాత్రమే సాధ్యము, కానీ మరెవరికి కూడా అది సాధ్యము కాదు. అది తెలుసుకోవాలి. అయితే ఆ గుడ్డి వారి మాటల్ని లక్ష్య పెట్టక తను మరింత బిగ్గరగా కేకలు వేసినప్పుడు అతని విశ్వాసాన్ని చూసిన యేసు ప్రభు వారు అతనికి మొదటి కేక వేసినప్పుడే యేసు ప్రభుకి వినపడలేదా? వేడి పడక ముందే ప్రార్థన ఆరంభిస్తానన్న దేవుడు అతని కేకలు వేస్తాడని తెలియదా? అసలు ఆ దానికి వచ్చిందే ఎందుకు వచ్చాడు ఆయన? అతను స్వస్థపరచడం కోసమే వచ్చాడు ఆయన. కొన్ని సమయాలు దేవుడు మనకి ఇస్తాడండి. ఆ సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. యేసు ప్రభు మనల్ని దర్శించినప్పుడు మనం స్పందించాలి. యెరూషలేమా, యెరూషలేమా, ఆయన నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి. కోడి తన రెక్కల కిందకి తన పిల్లలను చేర్చుకునేటట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని అనుకున్నాను, కానీ యెహోవా మిమ్మల్ని దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి అంటున్నాడు ఆయన. దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడండి. ఒక్కొక్కసారి ఆయన ఎప్పుడు దర్శిస్తున్నాడో మనం గుర్తెరగాలి. అమ్మో, దేవుడు నన్ను దర్శిస్తున్నాడని మనము గుర్తెరగాలి, గ్రహించాలి.
గ్రహిస్తే ధన్యుడివే, ధన్యురాలవే. గ్రహించకపోతే మనమే నష్టపోతాం. గ్రహించకపోతే మనమే నష్టపోతాం. తనకి ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ వృద్ధితనాన్ని పోగొట్టడానికి ఒక సమయాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. ఆ సమయాన్ని అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? సద్వినియోగం చేసుకుంటాడు. అయితే అతను వృద్ధితనం పోకూడదు అని డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా సాతానుడు తన చుట్టుపక్కల ఉన్న వారితో పని చేయట్లేదా? చేస్తున్నాడు. కానీ అదంతా లక్ష్య పెట్టలేదు అతను. ఏమో అదంతా నాకు తెలియదు. ఈరోజు నా వృద్ధితనం పోవాలి, నాకు చూపు కావాలి, నాకు గ్రహింపు కావాలి అన్నట్లుగా ఆయన వాళ్ళ మాటలు లక్ష్యం ఉంచకుండా అతను దగ్గరగా కేకలు వేశాడు. అతని విశ్వాసాన్ని పరీక్షించిన యేసు ప్రభువు ఆగి తన శిష్యుల్ని పిలిచి, ఇదిగో వెళ్ళి అతన్ని తీసుకుని రండి అన్నాడు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? అతను యాచించడానికి క్రింద ఒక గుడ్డ పరుచుకునేవాడు. మనం చూస్తూ ఉంటాం రోడ్డు పక్కన గుడ్డ పరుచుకుని వాళ్ళు యాచిస్తూ ఉంటారు. చాలా మంది వంగి అలా వేస్తారు, కొంతమంది అలా విసుగు పడుతూ ఉంటారు. అది ఆ క్లాత్ మీద పడవచ్చు, లేకపోతే పక్కనే పడవచ్చు. ఆలోచించండి. కాస్త వంగి వేస్తే అతను తీసుకుంటాడు. అలా విసిరితే అతనే గుడ్డోడు కదా, అతను ఎలా వెళ్ళుకుంటాడు అని కూడా అర్థం లేకుండా అలా వెళ్ళిపోతూ అలా విసురు పడుతూ ఉంటారు. మీరు చూసారో లేదో కానీ నేను చూశాను. నేను ఎప్పుడైనా అలా వెయ్యాలి అనుకున్నప్పుడు నేను అలాగా జాగ్రత్తగా వేస్తాను తప్ప అలా విసరడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా మనం చెయ్యాలి, చేసేది లేదు. అంతేగాని చేశాను అని అనిపించుకోవడం కోసం కానీ గొప్పతనం కోసం కానీ చేయకూడదు. విసురు పడతా ఉంటారు కొంతమంది. అయ్యా పాప ఆయన ఎదుర్కొంటూ ఉంటాడు. కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికైనా ఒక గుడ్డ లేకపోతే అక్కడ పరుచుకుని అతను కూర్చుంటాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ గుడ్డని ఒక్కసారి విసురు కుట్టాడంటే ఏం చేశాడు? విసురు కుట్టాడు. అంటే ఇంతవరకు నాకు చూపు లేక దీని మీద నేను ఆధారపడ్డాను. ఎవరు నన్ను పోషించేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. అందుకే ఈ గుడ్డని నేను ఆశ్రయించాను, ఈ యొక్క వృత్తిని నేను చేపట్టాను. ఇక యేసు ప్రభువే నాకు దొరికిన తర్వాత ఇక దీనితో నాకు పనేంటి? నన్ను పోషించగలిగిన నా తండ్రి నాకు దొరికాడు. నా తండ్రిని నేను కనుగొనగలిగాను. ఇక ఈ గుడ్డతో నాకు పని లేదు అన్నట్టుగా ఆ గుడ్డను ఒక్కసారి విసురు కొట్టి ఆ వచ్చి పిలిచిన వారితో అతను వెళ్ళిపోతున్నాడు. ఆ చూచిన వారు అనుకుంటున్నారు, ఆయన గుడ్డోడా నువ్వు చాలా మంచిగా అనుకున్నావు ఇప్పటి వరకు, కానీ నీకెంత పొగరా, గుడ్డలా విసురు కొడతావా అన్నట్లుగా వాళ్ళంతా మాట్లాడారు. మీరేం పేరైనా పెట్టుకోండి, గర్వమే అనుకోండి, పొగరే అనుకోండి, ఇంకోటే అనుకోండి, కానీ నాకు నా యేసయ్య కావాలి. నా యేసయ్య నా కోసమే వచ్చాడు. ఆ వచ్చిన యేసయ్య నేనేక వదులుకోను. ఇక నాకు ఇలాంటి పనులతో నాకేం అవసరం లేదు. నా యేసయ్య నాకు దొరికాడు చాలు. సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని వాక్యం సెలవిస్తూ ఉంది. సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవంటాడు. మన తండ్రి మహనైశ్వర్యము కలిగిన దేవుడు అని వాక్యం చెప్తూ ఉంది.
నిజంగా ఈ జవాబు నాకు చాలా నచ్చిందండి. ఎందుకు అంటే మన శుక్రవారం వాక్యం చెప్పాను మీకు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ రోగి దగ్గరికి ఆయన వస్తే, నువ్వు స్వస్థత పొందుకోరుతున్నావా అంటే, దూత కదిలించే సమయంలో ఎవ్వరూ నన్ను ఇందులోకి దింపట్లేదు, నాకు ఎవ్వరూ సహాయం చేయట్లేదు అని ఇతరుల మీద నేరాలు మోపుతున్నాడట. ఈయన అడిగింది ఏంటి? నువ్వు స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా అంటే, అవును ప్రభు అన్నాడు. అవునండి, నాకు స్వస్థత కావాలండి అని చెప్పాలి. ఈ 2 జవాబులు చెప్పకుండా ఏదో ఇంత లిస్ట్ చదివాడు, అందులో అసలు జవాబే లేదు. అడిగిన ప్రశ్నకి జవాబు లేదండి. ఎప్పుడు కూడా ప్రశ్న అంటూ ఉంది అంటే దానికి జవాబు ఉండదండి. ఏదో ఒకటి రాస్తే మార్కులేడు వేస్తారు, ఏదో ఒకటి అందరూ రాస్తారు, కానీ ఏం రాయాలి? కరెక్ట్ ఆన్సర్ రాయాలి. కరెక్ట్ ఆన్సర్ రాస్తే జవాబు రాస్తే మార్కులు పడతాయి. అంతేగాని ఏదో ఒకటి రాశాను జవాబే కదా అది అని అనుకుంటే జవాబు అవుతుంది? అది అవ్వదు. అయినా ఆయన ప్రేమ కనికరం కలిగిన దేవుడు కనుక అతన్ని స్వస్థపరిచాడు. అయితే ఇక్కడ ఇతన్ని చూసినప్పుడు నిజంగా నేనేం చేయాలని కోరుకుంటున్నాను అంటే, నేను చూపు పొందాలని కోరుకుంటున్నాను అన్నాడు. చాలా ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పాడు. దొంగ తిరిగి సమాధానాలు చెప్పట్లేదు. అంటే అబ్బాయి చూపునిచ్చేవేంటి? ఆయన చూపునిస్తే చూపు పొందుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. అవునా? అవునా? ఎవరు పెట్టినారు? ఇంటికి వాటికి పెట్టినారు. అసలు ఇంటికి వెళ్ళిపోయాడైనా వాళ్ళు చెప్పాడు. యేసు ప్రభువుని వెంబడించాడు అన్నాడు. చెప్పండి. యేసు ప్రభువుని వెంబడించాడంటాడు. వచ్చి నన్ను వెంబడించు అని చెప్పలేదు ఆయన. కానీ ఎంతకాలము ఈ గుడ్డితనాన్ని అనుభవించి ఈ యొక్క యాచన అనేటువంటిది నేను చేశాను, ఇక దీంతో నాకు పని లేదు, యేసయ్యే నాకు చాలు, నా పంట పోషించుకోవడానికి నేను భోజనం నాకు పెట్టడా ఆయన అని అనుకుని ఆయన ఆ పాత వృత్తిని విసిరి కొట్టేశాడు. ఆ గుడ్డ పారేస్తాడని ప్రభు కూడా చెప్పలేదు ఆయన. ఎవరో చెప్పనవసరం లేదండి. మన మనసు మారితే అన్ని ఆటోమేటిక్గా మనమే చేస్తాం. యేసు ప్రభు ప్రతీది చెప్పనవసరం లేదు మనకి, మనమే చేస్తాం. అయితే చూపు పొందుకోవాలనుకుంటున్నావా అంటే, అవునండి అన్నాడు. చూపించేశాడు దేవుడు. చూపించిన వెంటనే ఆయన ఏం చేశాడట? ఆయన వెంబడించాడట. వెంబడించాడు. అయితే యోహాను గారు ఏమని రాస్తున్నాడు అంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు అక్కడ రాశాడు ఆయన. నా గొర్రెలు ఏం చేస్తాయి? నా స్వరాన్ని వింటాయి. అక్కడ యేసు ప్రభు స్వరాన్ని అక్కడ ఎవరు వినలేదా? చెప్పండి, వినలేదా? మరి ఎందుకు ఆయన వెంబడించలేదు? ఎందుకు వెంబడించలేదు? ఆయన గొర్రెలు కాదండి. కోడి పెంచుకున్న వాళ్ళకి తెలుస్తుంది. నీ కోడి నువ్వు పిలిచినప్పుడు నీ కోడి వస్తుందా లేదా? ఏదో రకరకాలుగా పిలుస్తారండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. నువ్వు ఏ రకంగా పిలిచినా నువ్వు వేపుకున్న నీ కోడికి నీ స్వరము తెలుసు, నువ్వు వేపిన నీ కుక్కకి నీ స్వరం తెలుసు, నువ్వు వేపిన నీ గొర్రె పిల్లకి నీ స్వరం తెలుసు. నువ్వు వేపుకున్నది అది ఎంతైనా ఇంకోటైనా పెంపుడు జంతువులు కానీ ఏ జంతువుకైనా నీ స్వరం దానికి తెలుసు. అందుకే దాన్ని నువ్వు పిలవగానే నీ స్వరం వినగానే అది వస్తుంది, పిలవగానే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆయన స్వరం వినగానే అతను గుడ్డువాడే కానీ యేసు ప్రభువుని వెంబడించాడా లేదా? ఎందుకని వెంబడించాడు? ఆయన గొర్రె కనుక. ఎవరు? ఆయన గొర్రె కనుక. అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఆ చాలా మంది ఎందుకు వెంబడించలేదు?
ఆయన గొర్రెలు కాదు, ఆయన గొర్రెలు కాదు. ఆయన గొర్రెలైతే ఆయన వెంబడించేవారే. ఆయన గొర్రెలు కాదు కనుక ఆయన వెంబడించలేదు. ఆయన వెంబడించలేదు. చూడండి, మనస్సాంతి ఇచ్చే దేవుడా ఆ యొక్క వ్యక్తి. మొదట ప్రభువుని నమ్ముకున్న వారికి ఏమొస్తుందో తెలుసా? చాలా మంది సాక్ష్యాలు మీరు పెట్టారు కదా. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇన్ని చేశాను కానీ నాకెక్కడ మనశ్శాంతి దొరకలేదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు మనశ్శాంతి దొరికింది అంటారు. ఎందుకంటే యేసు ప్రభు ఏమంటాడంటే, నా శాంతిని మీకు ఇస్తాను, నా శాంతిని అది లోకం ఇచ్చినట్టుగా కాదు అంటాడు. ఇప్పుడు ఇతనికి మనశ్శాంతి దొరికింది. దేవుడి దగ్గర ఏం దొరికింది? మనశ్శాంతి దొరికింది, నెమ్మది దొరికింది. తన ఇంటి వారందరూ తను విడిచిపెట్టారు కనుక అతను యాచించినట్టుగా అక్కడ కనపడుతున్నాడు. కానీ అతను ఒక వృత్తిగా, అది డబ్బులు సంపాదించడానికి ఏర్పాటు చేసుకున్న వృత్తిగా అతను కనపడట్లేదు. అతను డబ్బులు కొరకే ఆ వృత్తిని ఏర్పాటు చేసుకుంటే కనుక అక్కడే ఉండి అతను కొనసాగును. కానీ ఆ గుండ విసిరి పాడేసి దేవుడి దగ్గరికి రాడాడు. ఒకవేళ దేవుడు పడేయమన్నా కూడా పడేయండి, విడిచిపెట్టమన్నా విడిచిపెట్టలేండి, విడిచిపెట్టమన్నా విడిచిపెట్ట. అతను విడిచిపెట్టమని దేవుడు చెప్పలేదు, ఆయన విడిచిపెట్టాడు. అందుకే నా గొర్రెలు నా స్వరాన్ని పెట్టాడు, అవి నన్ను, ఆయన స్వరాన్ని విన్నాడు, ఆయన వెంబడించాడు. వచ్చి నన్ను వెంబడించాడు. ఆయన ఏం చెప్పలేదు, చెప్పకపోయినా ఆయన వచ్చి వెంబడించాడు. వెంబడించాడు. చూడండి, ఒకసారి దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి దైవజనుడైన పౌలు గారు ఓ ప్రాంతానికి వెళ్ళారు. ఏంటి ఆ ప్రాంతం అంటే మాసిదోనియా. ఆ మాసిదోనియా అనే ఊరు వెళ్ళినప్పుడు ఆయన ఆదివారం విశ్రాంతి దినాన్ని సముద్ర తీరాన్ని కూర్చుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తుంటే కొంతమంది స్త్రీలు వచ్చి కూర్చున్నారట. ఈయన ఏదో బోధిస్తున్నాడు, కాసేపు కూర్చుని వెళ్దాము అని కూర్చుని పెడుతున్నారు. అప్పటికి మనలాగా మందిరాలు లేవంటారు, మనలాగా మందిరాలు ఏమీ లేవు. దైవజనులు ఎక్కడ కూర్చుని బోధిస్తే అది ఇల్లైనా అక్కడ కూడుకునేవారు, అదొక సముద్ర తీరమైనా అక్కడ కూడుకునేవారు, అదొక కొండ అయినా ఒక గుహ అయినా ఎక్కడైనా కూడుకునేవారు అక్కడ. అంతే తప్ప అప్పటికక్కడ సమాజ మందిరాలు మరి ఇంకా పౌలు గారు మందిరాలు ఏమీ కట్టలేదండి, మందిరాలు ఏమీ కట్టలేదు. అలా సేవ చేసుకుంటూ ఊరు సేవ చేసుకుంటూ సంఘాలు కట్టుకుంటూ కొంతమందికి అప్పగించేస్తూ అలా తిరుగుతూ ఉంటూ కూడా సువార్తికుల పని ఏంటంటే సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతారండి వాళ్ళు, ఆ మందిరాలు కట్టరాదు. అలాగా ఆ సముద్ర తీరాల గురించి వాక్యాన్ని బోధిస్తుంటే కొంతమంది స్త్రీలు వచ్చి వింటున్నారట. అలాగే అక్కడ ఒక స్త్రీ వచ్చి కూర్చోంది. ఎవరు ఆ పేరు? యూలియా. ఆమె ఒక వ్యాపారస్తురాలండి. ఆమె ఒక వ్యాపారస్తురాలు. ఆ వ్యాపారస్తురాలు తన వ్యాపారాన్ని ముగించుకుని వచ్చి కూర్చుని పెడుతుందంట. ఆలోచించండి, వ్యాపారస్తులు ఎక్కడైనా చూస్తే భోజనం అన్నా మానే సొంత కూర్చుంటారు, అవునా కదా? భోజనానికి ఏదో బేరం పోతేమో అని భోజనానికి కూడా వెళ్ళకుండా అలా అమ్ముతూ ఉంటారు. రాత్రి అయినా పగలైనా అమ్ముతూ ఉంటారంట. చాలా ఓపిక ఉంటుంది వారు, చాలా సహనం, ఓపిక అన్నీ లేకపోతే బిజినెస్ చేయలేరు. మీరు ఇంకోటి తెలుసుకోండి, దేవుని బిడ్డలో బిజినెస్ చేసినప్పుడు
ఎలా చేయాలో తెలుసా? ఎంత బిజినెస్ చేసినప్పటికైనా ఆదివారం ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. బిజినెస్లో కూర్చోకూడదండి, మందిరంలో కూర్చోవాలి. సాతాను చాలా లాభాలు చూపిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? చాలా లాభాలు చూపిస్తాడు అన్నమాట. ఎప్పుడు చూపిస్తాడో తెలుసా? ఆదివారం ఎంత లాభమైనా చూపిస్తాడు. ఎందుకంటే ఆదివారం నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు మందిరంలో ఉండకూడదు, నువ్వు కొట్లో కూర్చోవాలి, నువ్వు బిజినెస్లో ఉండాలి, నువ్వు ఇంకో చోట ఉండాలి. అది వాడు కోరుకున్నాను. ఆదివారం విశ్రాంతి దినం. 6 రోజులు పనిచేసి 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. మళ్ళీ కూడా విశ్రాంతి దినాన్ని నా మందిరానికి వచ్చిన ఆరాధించండి అన్నాడు ఆయన. మరి మనం ఏం చేయాలి? మందిరానికి వచ్చి ఆరాధన చేయాలి కదా. ఒకసారి మీకు అందరికీ తెలుసు, ప్రేమసాగర్ గారు జరిగిన విషయం ఒకటి చెప్పారండి. ఏంటి అంటే, వారి మందిరానికి వచ్చే ఒక ఆవిడకి జీవనోపాధి ఏమీ లేదా. ఆమె పిల్లలు ఉన్నారు కానీ చూసేవారు కాదు, ఏదో చెప్పారు ఆయన. అయితే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నారంట ఆవిడ, అయ్యగారు నాకు బ్రతకడానికి ఏ ఆధారం లేదండి, ఏదో ఒకటి పెట్టుకోవాలని ఆశపడుతున్నాను అయ్యగారు, చిన్న టీ కొట్టి పెట్టుకుందాం అనుకుంటున్నాను అయ్యగారు, ప్రార్థన చేయండి అన్నారంట. ప్రతి ఆదివారం మొదటే వచ్చేసేవారట. ఫస్ట్ లైన్లో వచ్చిందంట. అని ఇలా చెప్పినప్పుడు, సరే ప్రభా, ఈ బిడ్డకి జీవనోపాధి ఏమీ లేదంట, ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుంటాను అంటుందని దీవించయ్యా అని ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తే టీ కొట్టు ప్రారంభించిందాము. టీ కొట్టు ప్రారంభిస్తే నెమ్మదిగా లాభాలు వస్తున్నాయి. లాభం వస్తుంది కదండి, వస్తుంది. వస్తుంటే అలాగా పెరిగి ఇక టీ ఒకటే కాదు కానీ కాస్త ఏ బజ్జీలో సమోసాలో వెళ్తే బాగుంటుంది అనుకున్నారట. అందుకు ఏం చేశారు? మళ్ళీ ఆశ ఉండొచ్చండి, దురాశ దుఃఖానికి చేయటండి. ఆశ ఉండొచ్చు, ఆశ ఉండడం తప్పు కాదు. నీకెంత బిజినెస్ అయినా ఇస్తాడు దేవుడు, నీ బిజినెస్ ఎంతైనా ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ ఇప్పుడు నువ్వు ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన ముఖ్య స్థానం ఇచ్చినప్పుడు ఎంతైనా రాణిస్తావు, ఎంతైనా రాణిస్తావు. కొంతమంది ఎందుకు అంత అభివృద్ధి చెందుతారో మీకు తెలుసా? వాళ్ళ ఆదివారానికి దేవుడికి ఇంపార్టెంట్ ఇస్తారండి. ఆ రోజుని ఏమీ కూడా వాళ్ళు చేయడానికి ఇష్టపడరు. ఎంత లాభం వచ్చిన ఆ రోజుని షాప్ మూసేస్తారు వాళ్ళు. లాభం వస్తుందని వాళ్ళకి తెలుసు, అయినా మూసేస్తారు వాళ్ళు. నీకేమైనా పిచ్చా, ఈరోజే కదా ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పినా కూడా వాళ్ళు మోస్తారు. ఎందుకంటే సీక్రెట్ తెలుసు కదా. సీక్రెట్ ఇచ్చిన దేవుడిని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. ఇచ్చిన దాన్ని పట్టుకుని వేలాడకూడదు. ఇచ్చిన రావడానికి నాకైతే ఏం లేదు, కాలేదు, నాకు కాలేదు. అదేంటమ్మా, జీవనోపాధి లేదంటే టీ కొట్టు పెట్టుకుంటానమ్మా, ప్రార్థన చేయమమ్మా, ప్రార్థన చేశాను, ఇవన్నీ పెట్టుకుని బదులు మానేసాను ఏంటమ్మా, బదులు మానకూడదు అంటే మరి నాకు రావడానికి నాకు వీలవట్లేదు పాస్టర్ గారు, రావడానికి వీలవట్లేదు, వీళ్ళ దేవుడిని ప్రార్థన చేయండి తీరాలంటారు. అంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే, ప్రభా, ఈ బిడ్డకి మందిరానికి రావడానికి వీలు పడట్లేదట, మీరు వీలు కల్పించండి అన్నాడండి. ఏమన్నాడైనా? వీలు కల్పించండి అన్నప్పుడు ఈ దైవజనుడు ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. ఈవిడ ఒకరోజు సాయంకాలం అంటే మధ్యాహ్నం 3 అప్పుడే కదా మొదలు
సంవత్సరాలు అయ్యారు కదా, ఈవిడ వెళ్ళి వెయ్యో పడుతుందంటే అంత దూరాన్ని. ఈ నూనె కాగి మంట వచ్చేసి మొత్తం అది అయిపోయిందంటే అంటుకుపోయి ఉన్న పాకం మొత్తం అన్ని కాగి బూడిదైపోయాయంటే. బూడిదైపోయిన తర్వాత ఆదివారం ఫస్ట్ లైన్లో కూర్చున్నాను కూడా వచ్చి ఇదేంటి చాలా అయింది సహోదరు వచ్చి ఫస్ట్ లైన్లో కూర్చోదేంటి ఈరోజు పోలే దేవుడి స్తోత్రం దేవుడు మీరు కల్పించేవేమో ఇప్పుడు రావడానికి అని అనుకుని ఏమ్మా బాగా వచ్చాను ఫస్ట్ వచ్చాను ఇవాళ దేవుడి స్తోత్రం ఏమ్మా అంటే ఇంకేముందనే గారు అంత అయిపోయింది కదండి, అంత పూర్తయిపోయింది ఇంకేముందండి అంటే పూర్తయితే తప్ప వాళ్ళ మందిరానికి రాలేకపోయింది. ఇది ఎవరి కోసం కాదు, అందరి కోసం అండి. చాలా మందికి తెలియట్లేదండి. మా మేనల్తో అప్పుడు ఇలాగే గుర్తు పెట్టుకున్నాడు అనమాట. చిన్న అదే టిఫిన్ సెంటర్లా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కదా చాలా సంవత్సరాలు పెట్టుకుంటే ఇలా పెట్టుకున్నాము రైతాంటి అని చెప్పేసి వీళ్ళని పిలిచారు చేశారు. అప్పుడు ఇంకా లాభాలు చూపిస్తాడు సాతాను. లాభాల్లో పడి ఆదివారం మందిరాన్ని మాత్రం మారుతుంది. అర్థమైందా? ఆదివారం మందిరాన్ని మానేశారు అంటే చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎప్పుడు మందిరానికి ఎలా వెళ్ళేవారో అలా వెళ్ళాలి తప్ప మీరు ఆదివారాలు కానీ శుక్రవారాలు కానీ లేదా ఇంకో రోజు మీరు మానేసి మీరు వ్యాపారాలు చేసుకోకుండా కూర్చోకండి. అది దైవ చిత్తం కాదు. మొదట మీకు నష్టం వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా దేవుడు దీవుడు ఎలా ఉంటుందంటే నెమ్మదిగా దీవిస్తాడండి దేవుడు. ఒకసారి అలా కుమరి చేయడు అని చెప్పి చాలా గట్టిగా చెప్పొచ్చాను అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎప్పుడు ఎలా వెళ్ళేవారు ఆ ప్రాంతాలు మాత్రం మానవులు అని చెప్పొచ్చాను అనమాట. వాళ్ళు మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళి గంట సేపు ప్రార్థన చేసుకుంటేనే కానీ లోపలికి వచ్చి భోజనం చేసేవాడు కాబట్టి అలా చేస్తాడంటే ఈ వేళలు అని చెప్పి వాడు దేవుడిని మనం నమ్ముకున్నాము అంటే అది క్రియలో కనిపించాలండి, మాటలో కాదండి, క్రియలో కనిపించాలి. మాట వేరు క్రియ వేరండి. క్రియ లేని విశ్వాసము మృతము. సాతానుడు అధిక లాభాలు చూపిస్తూ ఉంటాడు. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడిని విడిచిపెడితే నీకు ఎంత లాభం వస్తుంది అంటాడు. దేవుడి మందిరానికి నువ్వు మానేస్తే ఎంత లాభాన్ని చూపిస్తానంటాడు. లాభం వైపు వెళితే చూసారా, చిలక చెప్పినట్టుగా చెప్పినప్పుడు ఆవిడ వచ్చిన మందిరానికి అది పనిచేయలేదు. ఆవిడ ఏంటో పాఠశాలలో చెప్తారు వెళ్ళక అలా రమ్మంటున్నాడు ఆయన అనుకున్నది, కానీ దానివల్ల ఇంత నష్టం ఉండదని ఆవిడకి అర్థం అవ్వలేదు. ఇంకేముంది కదా, అంత బూడిదైపోయింది కదా, ఇంకేముంది ఇంకేం లేదు అంటే అంత బూడిదైతే తప్ప మందిరంలోకి రాలేకపోయింది. దేవుడితో చాలా మందికి చాలా ఆటలాడుతూ ఉంటారండి. చిన్నపిల్లలు ఆటలాడుకుంటారు చూసారా, అలా ఆటలాడుతూ ఉంటారు చాలా మంది. దేవుడు అంటే ఏంటో తెలియదు, గ్రహింపు ఉండదండి, జ్ఞానం ఉండదు, చాలా ఈజీగా తీసుకుంటారు. ఆశీర్వాదాలు ఇవ్వగల దేవుడు, ఆశీర్వాదాలు తీయగల దేవుడు. ఆయన దూరం అయితే ఆయన ఇష్టమా? నీ పిల్లలకి అన్నీ కొనిస్తాం, అన్నీ కొనిచ్చిన తర్వాత వాటితో కూడి ఆడుకుంటూ పాడుకుంటూ లేకపోతే ఫ్రెండ్స్తో తిరుగుతూ తింటూ ఉంటే నీ పిల్లలు నీ దగ్గరికి రాకుండా ఉంటే నీ సంతోషమా? చెప్పండి.
అనవసరంగా వీటికి కొనిచ్చారు. ఏమి లేనప్పుడు అమ్మ నా చుట్టూ తిరిగాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇలా దూరం అయిపోయింది. నేనే పొరపాటు చేశాను అని అనుకున్నా. అలాంటప్పుడు దేవుడు 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 అంట తిరిగే మనము దేవుడు విడిచిపెట్టి వాటి వెనకాల వీటి వెనకాల వాటి వెనకాల తిరుగుతుంటే ఆయనకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళకి అనవసరంగా ఎందుకు ఇచ్చానా, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఎందుకు వచ్చలేదా, నేను అనవసరంగా వీళ్ళని దీవించి నాకు దూరం చేసుకున్నానా అనుకుంటాడండి ఆయన. తెలుసా మీకు? నేను ఇచ్చింది వీళ్ళకి ఎక్కువైందా, నేను తక్కువైనా వీళ్ళకి అని ఆయన అంతా బాధపడతాడు. తెలుసా మీకు? నీ బిడ్డలు నువ్వు కొనిస్తే వాటితో కూర్చొని నీతో మాట్లాడకపోతే, నీ దగ్గరికి రాకపోతే ఎంత బాధ, అంతకంటే ఎక్కువ బాధపడతాడు. ఆవిడకి రావడానికి వీలవుతుందట. వీలైనా మీరు ప్రార్థన చేయండి అంటే, ప్రభా ఇది వీలవట్లేదట, వీలు కల్పించండి. ఎలా వీలు కల్పించాడైనా? కల్పించాడా లేదా? వెనకాల కాదు, వంటకంటే ముందు వచ్చేలాగా కల్పించాడు. చాలా మందికి దేవుడు అంటే ఏంటో సరైన గ్రహింపు ఉండదండి, అవగాహన ఉండదు, ఏమీ ఉండదండి. నిన్ను ఆశీర్వాదిస్తున్నాడు అంటే ఆశీర్వాదించాలి పోతే ఇంకా తగ్గిపోచేయాలి మనం, ఇంకా దేవునికి సమీపైపోవాలి మనం, ఇంకా దేవునికి దగ్గరైపోవాలి మనం. అంతే తప్ప దేవుడికి దూరం అవ్వకూడదు. ఆవిడ చిన్ని బిజినెస్ కాదండి. ఆవిడ గోదావరికి కొడిన అమ్మే స్త్రీ అంట. ఆవిడ ధనవంతులంటే బహు ధనవంతులంట. వాడు అంత ధనవంతురాలు, మంచి బిజినెస్ అంటండి ఆవిడ. ఈ రోజుల్లో అయితే ₹1,00,000 బిజినెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ రోజుల్లోనే చాలా వాల్యుబుల్ బిజినెస్ అంటే అలాంటి బిజినెస్ చేసే స్త్రీ ఎక్కడ కూర్చొని వచ్చి ఆయన మాటలు వినడానికి వచ్చి కూర్చున్నాడు. అంటే ఎవరికి ఇచ్చిన ప్రాముఖ్యత? దేవుడి మాటలకు ఇచ్చిన ప్రాముఖ్యత ఇచ్చి అక్కడ కూర్చున్నాడు. కూర్చుని శ్రద్ధగా వింటుందంటాడు దేవుడి మాట. ఎలా వింటుంది? శ్రద్ధగా వింటుందంటాడు. వింటుంటే ఆమె హృదయాన్ని తెరిచాడంటాడు దేవుడు. అప్పటి వరకు ఆమె హృదయం ఎలా ఉంది? మూయబడి ఉంది, మూయబడి ఉంది. చూడండి, మూత పెట్టిన బాటిలో నీళ్లు పోయిదామా? ఒక్క చుక్క కూడా పోయాం. మూత తెలిసి నీళ్లు పోస్తే మనం ఎన్ని నీళ్లు పోస్తే అన్ని నిండుతాయి. నిండిన తర్వాత ఏమవుతుంది? అది పొంగి పొరుతుందండి. అది పొంగి పొరుతుంది. ఎప్పటి వరకు ఆమె హృదయం మూతపడి ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె దేవునికి ఒక ప్రత్యేకత ఇచ్చిందో, ఎప్పుడు నాకుండే బిజినెస్ ఎప్పుడు నాకుండే పనులేవే, ఇవి ఎప్పుడు ఉండే పనులే, కానీ నేను దేవుని మాటలు వినాలి, దైవజనులు చెప్పే మాటలు వినాలి అనే ఆశతో అక్కడికి వచ్చినప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. దేవుడు మన పైన వాళ్ళ కాదు, మన హృదయాన్ని చూస్తాడట. ఆయన ఆ హృదయం మూటపడిన మన హృదయాన్ని ఇప్పుడు ఏం చేశాడు? ఆయన తెరిచాడు. ఆయన ఆమె భక్తి కలిగిన స్త్రీ అని అక్కడ రాయబడిందండి. ఆమె గురించి రాయబడినప్పుడు భక్తి కలిగిన స్త్రీ అని రాయబడిందండి. భక్తి కలిగిన స్త్రీ కంటే ఆ భక్తితో వెళ్ళింది దేవుడి దగ్గరికి. ఆ భక్తి ఎక్కడ తీసుకెళ్ళింది? ఇప్పుడు దేవుడిని చూపించింది భక్తి. చాలా మంది నేను ఎంత భక్తి కాదండి, నాకు చాలా భక్తి ఎక్కువండి అన్నమాట
ఇలా మాట్లాడాడండి, ఇలా దర్శించాడండి అని చెప్పి వాళ్ళకున్న జీవనోపాధిని వదిలేసి ప్రభువు వెంబడించేస్తారండి చాలా మంది. ఎందుకని? వాళ్ళకున్న భక్తి ఎవరు చూపించింది? దేవుడు చూపించింది. ఇప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు, ఆమె హృదయం తెరవబడింది. ఆ పౌలు గారు చెప్పిన మాట్లాడింది దాని హృదయం నిండా నింపబడిపోయింది. నింపబడిన తర్వాత ఆమె రక్షించబడిందండి. ప్రభువుని అంగీకరించింది, మనసు మార్చుకుంది. నేనే కాదు, నా కుటుంబం కూడా రక్షించబడాలని ఆశపడుతున్నాను. మొదట మనం రక్షించబడితే మన కుటుంబం కూడా రక్షించబడాలని మనం ఏం చేస్తాం? ఆశపడతాం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు. ప్రక్కలాంటి తన జీవితాన్ని రక్షించాడు దేవుడు. తన్నే కాదు, తన కుటుంబాన్ని అంతటినీ రక్షించాడు. ఒక బలమైన విశ్వాసిగా తయారైంది ఆ గ్రామంలో. ఒక బలమైన విశ్వాసిగా తయారైంది. ఆమెను బట్టి అనేక ఆత్మలు ప్రభువులోకి వచ్చేసి అంటాడు. చూడండి, సమయ స్త్రీ రక్షించబడిన తర్వాత ఆ సమయ గ్రామాన్ని అంతటా కూడా ఎక్కడ తీసుకొచ్చింది? తీసుకొచ్చిందండి? ప్రభు దగ్గర తీసుకొచ్చింది. మీరు ఎంతమందిని తీసుకొస్తారు ప్రభు దగ్గరికి? అసలు మీరు రక్షించబడ్డారా లేదా అని మీకే అనుమానం ఉందా? మరి రక్షించబడిన తర్వాత ఎవరు తీసుకురావాలి? మీరు మీ కుటుంబాన్ని తీసుకురావాలి, అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. మరి ఎవరిని తీసుకురాలిపోతున్నారండి? ఎవరిని తక్కువ రావు? దేవుడుగా ఎవరి లోపం? దేవుడి రాక బహు సమీపంగా ఉన్నది. వచ్చివాడు ఆలస్యం చేయకుండా త్వరగా వస్తూ ఉన్నాడైనా. ఇక రేపు ఎల్లుడని వాయిదాలు వేసుకోవద్దు. సాతానుడు చాలా కుయుక్తి చేత అనేక మంది మనసులు ఏం చేస్తున్నాడంటే పాడు చేసేస్తున్నాడు. మనిషిని కాదు, మనసును చెడిపేస్తాడు సాతాను. మనసు చెడిపోయిందని మనిషి చెడిపోతాడు. రాత్రి ప్రభు నాకు ఒక కళలు చూపించాడు. ఈ మధ్య కొన్ని కళల్లో కొంతమంది వ్యక్తులు చూపించినప్పుడు ఆ కళల్లో ఒక్కొక్క సేవకుల కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తిని కొట్టుకుంటున్నట్టుగా ప్రభు చూపించాడు. ఒక్కొక్క అబ్బాయి గారు కొట్టుకుంటే ఆ కుటుంబం అంతా ఏడుస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళు మాత్రమే ఇంకెవరిని పట్టుకోవట్లేదు మీరు అనుకోకండి. అర్థమైందా? కుటుంబంలో ఒక్క వ్యక్తిని పట్టుకుంటే కుటుంబం అంతా ఏడాల్సిందే. కానీ చర్చిలో వాళ్ళ కోసం ఏం చేయాలి? మనం ఏడవాలి. లాజరు చనిపోయాడు, భరించారా లేదా? వాళ్ళు ప్రభు ప్రశ్నించాడా లేదా? ప్రశ్నించాడు. ఏడవడం మనతో జీవాన్ని ఇవ్వడం ఆయన. జీవం ఇచ్చేది ఆయనే, సమృద్ధి జీవాన్ని ఇస్తాడు ఆయన. అయితే ఇది వారి రక్షణ కొరకు ఏం చేయాలి? ఏడవాలి, కన్నీరు విడవాలి, రోడ్లందరూ చెయ్యాలి. కన్నీరు కాలిస్తేనట రాళ్ళు అరుగుతాయటండి. వాళ్ళ రాతి హృదయాలు కలిగిన వాళ్ళు అయ్యవచ్చు, కానీ మన కన్నీరు వల్ల రాయి ఏం చేస్తుందట? అరుగుతా ఉంటుందటండి. మీరు కాలంలో చూస్తే ఒకసారి పెద్దగా ఉన్న రాయి అంట కొంతకాలానికి అరిగిపోతుందటండి ఆ రాయి. నిజమేనా? ఎవరైనా చూసారా? అలాగా చూడలేదా? చూసారా? అరిగిందా? చూసారా? మరి అడుగుతారా? వాటిని చెప్తుంది. ఇరువేగా రాశాడు, రాళ్ళు అడుగుతాయి. మీ కుటుంబంలో ఎవరైనా
అలాంటి వ్యక్తులు ఉంటాయి. వారి వరకు నువ్వేం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ రాళ్ళు మెల్లమెల్లగా 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 అరుగుతూ ఉంటాయి, కరుగుతూ ఉంటాయి. కఠిన హృదయాన్ని కలిగించగలిగింది దేవుడు మాట్లాడాడు. మండి బండ హృదయాన్ని పగలగొట్టే వాక్యం ఇది. నా వాక్యము సుత్తి వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. ఆ సుత్తెతో ఆయన కొడగొట్టేనంట బండలాంటి హృదయాలు పగిలిపోతూ ఉంటాయంట, పగలగొడతాడు, బెత్తలు చేస్తాడు ఆయన. నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారి కొరకు ఇంకెంతకాలమైన వారు వేరుకొస్తున్నారు, ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి అని విసిగిపోవద్దు, అలసిపోవద్దు. ఒక దినాన్ని వాళ్ళు ఏం చేస్తారు? రక్షించబడతారు. నీ ప్రార్థన వృధా అవ్వదు, నీ కన్నీరు వ్యర్థమవ్వదు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము, నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తారు.